హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టమోటాలతో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. నోటికి బాగా కారంగా తినాలనిపించినప్పుడు, సింపుల్గా ఈజీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా టమోటా కారం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. టమోటో కారం తయారు చేసుకోబోయే ముందు ఇందులోకి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే ఒక 15 వరకు వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకోవాలి. అలాగే రుచి తగ్గట్లు సాల్ట్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమోటా కారం తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే శనగపప్పు ఉంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, బాగుంటుంది. ఇలా పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 ఎర్రగుండే టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలు బాగా ఎర్రగా పండిన టమోటాలు వేసుకోవడం వల్ల గుజ్జు ఎక్కువ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమోటాలు కాస్త మెత్తగా ఇంతవరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉడికిచ్చేసుకున్నారంటే టమోటాలు కూడా తొందరగా మెత్తగా అయిపోతాయి, అలాగే గుజ్జులాగా కూడా అవుతుంది. ఈ టమోటా కారం చేయడానికి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నోటికైతే చాలా రుచిగా ఉంటుంది. మనకు ఒంట్లో ఓపిక లేనప్పుడు, బాగా నోటికి కారంగా బాగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ బెస్ట్ అని చెప్తానండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఈ విధంగా టమోటాలు మెత్తగైనంత వరకు ఉడికిచ్చేసుకున్నాం కదా. ఒక్కసారి గెరెటతో ఇట్లా మ్యాచ్ చేసినట్టు అన్నారంటే టమోటాలు మెత్తగైపోయి కాస్త గుజ్జుగా అవుతుంది. ఇలా టమోటా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కారం అయితే ఉంది కదా అండి, ఆ కారం మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ కారము ఈ టమోటాలో అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే ఆ వెల్లుల్లి కారం మంచి సువాసన వస్తుంది. చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. నిజంగా అంత బాగుంటుంది కూడా. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాము. 2 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఇక్కడ టమోటా కారం అయితే రెడీ అయిపోయిందండి. ఆఖరిగా ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, చాలా అంటే చాలా సింపుల్గా టమోటా కారం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈ టమోటా కారం పుల్లగా అనిపిస్తే కొద్దిగా కారం కానీ సాల్ట్ కానీ వేసుకొనైనా సరి చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, టమోటా కారం ఎలా తయారు చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ టమోటా కారం వేడి అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి చూసారు కదా టమోటా కారం చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.